హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా మీకు ఒక ప్రశ్న. మన ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నాం. ఆ సిరీస్ ఆడబోతున్న టెస్ట్ స్క్వాడ్లో బుమ్రా కోర్స్ ఇస్ నంబర్ 1 బౌలర్. బుమ్రా తర్వాత మన టీంలో ఉన్న బెస్ట్ బౌలర్ ఎవరు? మీరు ఆలోచించారా? మీకు పేరు తట్టింది కదా. నేను చెప్పబోయే పేరు ఏంటంటే ది నెక్స్ట్ బెస్ట్ ఆఫ్టర్ బుమ్రా ఇన్ అవర్ టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్ happens to be Kuldeep Yadav. Kuldeep Yadav is a wonderful bowler, మ్యాచ్ విన్నర్. కానీ గమ్మత్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ని కూర్చోబెడతారేమో మొత్తం సిరీస్ అంతా కూడా. లేకపోతే ఆడిస్తే 1-2 టెస్ట్ మ్యాచ్లో ఆడించవచ్చు. అది కూడా చాలా తక్కువ పాసిబిలిటీ. కుల్దీప్ యాదవ్ని ఆడించాలా వద్దా? ఆడిస్తే ఏ టెస్టుల్లో ఆడించాలి? ఆడిస్తే వచ్చే లాభం ఏంటి? అవన్నీ మన వీడియోలో డీటెయిల్గా మాట్లాడుతాం. మనకి జనరల్గా ఏమవుతుందంటే వెన్ వీ గో అబ్రాడ్, అంటే సెనా కంట్రీస్లో, సబ్ కాంటినెంట్ బయట, మోస్ట్లీ అదే వెస్టిండీస్ కాదు, ఓన్లీ సబ్ కాంటినెంట్ బయట సెనా కంట్రీస్లో, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాలో మన టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు జనరల్లీ చాలా సందర్భాల్లో మనం ఒక్క స్పిన్నర్తోనే వెళ్తాం. ఎందుకంటే అక్కడ కండిషన్స్ స్పిన్నర్స్కి అంత అనుకూలంగా ఉండవు. ఆ ఒక్క స్పిన్నర్ ఎవరు? మోస్ట్లీ జడేజా, బికాజ్ జడేజా ఈజ్ ఏ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఆల్సో. సో ఒక బ్యాటింగ్, ఒక ఆల్రౌండర్గా, జెన్యున్ ఆల్రౌండర్గా జడేజాకి ఆ లోన్ స్పిన్నర్ స్పాట్ అనేది దక్కడం మనం గతంలో అనేక సందర్భాలు, ఇటీవల కాలంలో అదే మనకి రెగ్యులర్ ఫీచర్. ఈవెన్ గ్రేట్ అశ్విన్ కూడా, ఇండియాలో అశ్విన్ పేరు ఫస్ట్ రాసుకుని మిగతా వాళ్ళ పేర్లు రాసుకుంటారు ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు. కానీ బయట వచ్చినప్పుడు, బయట మనం ముఖ్యంగా సెనా కంట్రీస్కి వెళ్ళినప్పుడు జడేజా ప్లేస్ ద టెస్ట్ మ్యాచ్ అండ్ అశ్విన్ స్క్వాడ్లో ఉంటాడు తప్ప అతను ఆడే సందర్భాలు తక్కువ. మనం కూడా ఆస్ట్రేలియాలో అలాగే అయ్యేసరికి అతను సగంలో మొత్తానికే రిటైర్మెంట్ కూడా ప్రకటించేశాడు. సో మనం ఒక స్పిన్నర్తోనే వెళ్తాము. ఆ ఒక్క స్పిన్నర్ జడేజా అవుతాడు. మరి ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో, ఇంగ్లాండ్తో మనం ఆడిపోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో కుల్దీప్ యాదవ్కి ఏమైనా అవకాశం ఉందా లేదా? అతను ఆడిస్తారా, పక్కన పెట్టేస్తారా కంప్లీట్గా అనేది మనం చూద్దాం. ఆడిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫర్ ది సింపుల్ రీజన్, అతను గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. మన ఐపీఎల్ పెద్ద పట్టించుకోకండి. ఐపీఎల్లో సెకండ్ హాఫ్లో పెద్దగా వికెట్లు తీయలేదు, కానీ హీ వాజ్ ఆల్వేస్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అతన్ని గుగ్లీని పికప్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. అతను రాంగన్ పికప్ చేయడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డం అనేది మనం చూసాం. సో కుల్దీప్ ఇది రేర్ బౌలర్. ఎందుకంటే మీకు రైట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్స్ ఉంటారు, మీకు ఆఫ్ స్పిన్నర్స్ ఉంటారు, రిస్ట్ స్పిన్నర్స్ ఉంటారు రైట్ ఆర్మ్. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ మోస్ట్లీ ఆర్థడాక్స్, అంటే ఫింగర్ స్పిన్నర్స్ మాత్రమే ఉంటారు. ఇది లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. చాలా తక్కువ మనకి ఇలాంటి స్పిన్నర్స్ ఉంటారు. సో అతను ఆడడంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇంగ్లాండ్ టీమ్ ఈజ్ జనరలీ నోన్ టు ప్లే రిస్ట్ స్పిన్ బ్యాటిల్. రిస్ట్ స్పిన్ సరిగ్గా ఆడరు వాళ్ళకి రిస్ట్ స్పిన్ ఆడడంలో వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ ఫుట్ వర్క్ సరిగ్గా ఉండదు. జనరల్లీ వాళ్ళ ఫుట్ వర్క్ అంత బాగుండదు. కాబట్టి రిస్ట్ స్పిన్ బాగా ఆడాలంటే మీరు యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఫీట్. కానీ ఆ ఫీట్ యూజ్ చేయడం, తర్వాత ఆ గుగ్లీని పికప్ చేయడం ఫ్రమ్ ద హ్యాండ్ వాళ్ళకి చేత కాదు. సో ఇంగ్లాండ్ ఇస్ ఆల్వేస్ ఫౌండ్ వాంటింగ్ అగేన్స్ట్ లెగ్ స్పిన్. మన ఇంగ్లాండ్లో మొట్టమొదటి టెస్ట్ విన్ ఎప్పుడు వచ్చింది? మన 1971 ఓవల్ టెస్ట్లో వచ్చింది. అప్పుడు భగవత్ చంద్రశేఖర్ అవర్ లెగ్ స్పిన్ బౌలర్, అంటే రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, అతను 6 వికెట్లు తీసిన సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ని కుప్పకూల్చాడు. దాంతో మనకి మొట్టమొదటి టెస్ట్ విన్ ఇచ్చింది బిఎస్ చంద్రశేఖర్. సో రిస్ట్ స్పిన్ అగేన్స్ట్గా ఇంగ్లాండ్ ఆల్వేస్ స్ట్రగుల్. అందుకే కుల్దీప్ని ఏదో ఒక పాయింట్లో ఆడించాలి. మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, కుల్దీప్ని ఆడించాలంటే మీకు టెయిల్ లాంగ్ అవుతుంది. మీరు ఎటు తిరిగి 3 ఫాస్ట్ బౌలర్స్ని ఆడిస్తారు. సో మీరు 3 ఫాస్ట్ బౌలర్స్తో పాటు 4వ సీమర్ని కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఇంగ్లాండ్లో సరే న్యూ బాల్తో 2 బౌలర్స్ వేస్తారు. న్యూ బాల్తో కొంచెం హెల్ప్ ఉంటుంది. హెల్ప్ ఉండి న్యూ బాల్తో 2 బౌలర్స్ 5 ఓవర్లు వేస్తారు. సెకండ్ స్పెల్ కూడా ఫాస్ట్ బౌలర్స్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్లో జనరల్గా ఏమవుతుందంటే, మనం ఏమనుకుంటాం కొత్త బాల్తో బాల్ బాగా స్వింగ్ అవుతుంది. ఇంగ్లాండ్లో డ్యూక్స్ బాల్ ఎలా ఉంటుందంటే, డ్యూక్స్ బాల్ 10 ఓవర్స్ తర్వాత ఎక్కువ స్వింగ్ అవుతుంది. అంటే సెకండ్ స్పెల్కి వస్తారు కదా, సెకండ్ సెట్ ఆఫ్ బౌలర్స్, థర్డ్ అండ్ ఫోర్త్ సీమర్, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఇంగ్లాండ్లో టీమ్స్ టెన్ టు ప్లే 4 సీమర్స్ దాన్ 3 సీమర్స్. 4 మొన్న టెస్ట్ మ్యాచ్లో కూడా చూసాం కదా మనం, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వాళ్ళు కూడా 4th సీమర్ ఒక ఆల్రౌండర్ని పెట్టుకుని ఆడారు. ఎందుకంటే మీకు ఆ సెకండ్ స్పెల్లో కూడా బాల్ స్వింగ్ అవుతుంది, అక్కడ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక సైడ్ రఫ్ అవుతుంది. ఆ టైంకి డ్యూక్స్ బాల్లో ఒక సైడ్ రఫ్ అయ్యి, ఒక సైడ్ హెవీగా, ఒక సైడ్ కాస్త లైట్గా ఉండడం వల్ల రివర్స్ స్వింగ్ కాదు, కన్వెన్షనల్ స్వింగే.
మీకు ఆ డిఫరెన్స్ వస్తుంది కదా, ఆ మధ్యలో ఉండే ఆ సీమ్ చుట్టూ, ఆ కుట్టు చుట్టూ, అది స్వింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అందుకని నలుగురు సీమర్స్తో వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ముగ్గురు సీమర్స్ అండ్ ఇద్దరు స్పిన్నర్స్ అనే ఫార్ములా మనకి అంతగా వర్కౌట్ కాదు. దానివల్ల టేల్ కూడా లాంగ్ ఉంది. ఎందుకంటే మీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎవ్వరు, అంటే శార్దుల్ ఆడితే తప్పిస్తుంది. శార్దుల్ కెనాట్ బి యువర్ థర్డ్ సీమర్, శార్దుల్ హ్యాస్ టు బి యువర్ ఫోర్త్ సీమర్. సో ముగ్గురు సీమర్స్, బట్ కుల్దీప్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ బట్ నాట్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్. కాబట్టి టేల్ లాంగ్ అవుతుందని చెప్పి కొద్దిగా భయపడతారు మనవాడు. కుల్దీప్ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేస్తుంటే డెఫినెట్గా అతను ఆడుండేవాడు. కానీ అన్ఫార్చునేట్లీ అతనికి బ్యాటింగ్ ఓకే, ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ అట్ టెస్ట్ లెవెల్, హీ హెస్ గాట్ గుడ్ డిఫెన్స్ అండ్ గుడ్ టెక్నిక్. కానీ అతను ఈ కెన్ అట్ ద మోస్ట్ మేక్ 20 runs. సో అందుకని కొంచెం మనకి ఆ ఇబ్బంది ఉంది. బట్ కుల్దీప్ని ఆడిస్తే చాలా బాగుంటుంది. కుల్దీప్ని ఆడిస్తే డెఫినెట్గా బాగుంటుంది. కుల్దీప్ మీరు విల్ బి సర్ప్రైజ్ టు నో హీ ప్లేడ్ జస్ట్ 13 టెస్ట్ మ్యాచెస్. ఇప్పుడు అతను ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ మధ్యలో ఇంజరీస్ కూడా, మొన్న ఆస్ట్రేలియా టూర్ కూడా అతను వెళ్ళలేదు, ఎందుకంటే అతను గ్రాయిన్ ఇంజరీ ఉంది. అతను న్యూజిలాండ్ టూర్లో కూడా, అతను న్యూజిలాండ్ ఇండియాలో ఆడిన టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత అతను గ్రాయిన్ ఇంజరీ నుంచి కోలుకోవడం కోసమని అతన్ని పక్కన పెట్టేశారు. ఆస్ట్రేలియా టూర్ కూడా అతను కన్సిడర్ చేయలేదు బికాజ్ ఆఫ్ దట్ గ్రాయిన్ ఇష్యూ. సో అందుకని అతను ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ 13 టెస్టుల్లో అతను ఇండియా బయట ఆడినవి 4 టెస్ట్ మ్యాచ్లు. ఇండియా బయట ఆడినవి 4 టెస్ట్ మ్యాచ్లు. ఆ 4 టెస్ట్ మ్యాచ్లో 2 మన సబ్ కాంటినెంట్లో, అంటే ఒకటి శ్రీలంకలో, ఒకటి బంగ్లాదేశ్లో ఆడాడు. 2 మ్యాచ్లు మాత్రమే సెనా కంట్రీస్లో ఆడాడు. ఒకటి ఇంగ్లాండ్లో 2018లో, అంటే లాంగ్ బ్యాక్ 2018లో అతను ఇంగ్లాండ్లో ఆడినప్పుడు ఆ మ్యాచ్లో ఐ థింక్ హీ బౌల్డ్ జస్ట్ 9 overs. లార్డ్స్ టెస్ట్లో ఆడాడు. 9 overs మాత్రమే, ఈ వెంట్ ఫర్ సమ్ రన్స్. సో వికెట్లు రాలేదు ఇంగ్లాండ్లో ఆడిన ఒకే ఒక టెస్ట్ మ్యాచ్. ఆస్ట్రేలియాలో అతను ఆడాడు 2018లోనే, 19 అనుకుంటా. ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్ట్ ఆడాడు. ఆ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది వర్షం వల్ల. కానీ ఆ మ్యాచ్లో అతను చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేసి 5 wickets తీశాడు. ఆ మ్యాచ్లో 5 wickets తీశాడు కుల్దీప్ యాదవ్. అప్పటి మన టీం కోచ్ రవిశాస్త్రి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కుల్దీప్ విల్ బీ అవర్ నెంబర్ 1 స్పిన్నర్ అవుట్ సైడ్ ఇండియా. అప్పుడు అశ్విన్ టీంలో ఉండగా, అశ్విన్ జడేజా ఉండగా, మా నెంబర్ 1 స్పిన్నర్ ఎవరంటే అవుట్ సైడ్ ఇండియా కుల్దీప్ యాదవ్ అని చెప్పి అతను ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి, సెన్సేషనల్ స్టేట్మెంట్, అశ్విన్ లాంటి వాళ్ళు నొచ్చుకునే స్టేట్మెంట్. కానీ అన్ఫార్చునేట్లీ అతను ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు, కానీ ఆ తర్వాత అతను ఆడిన ఒకే ఒక ఏవే టెస్ట్ ఎక్కడంటే బంగ్లాదేశ్లో ఆడినట్టున్నాడు. సో ఆ తర్వాత కూడా అతనికి అవకాశాలు రాలేదు, ఇంజరీస్ కూడా. కానీ అతను ఒక 2 years క్రితం, 1.5 years క్రితం ఇంజరీ నుంచి అతను బయటకు వచ్చిన తర్వాత చాలా ఎఫెక్టివ్ అయ్యాడు. ఇప్పుడు మనకు ఒక సేయింగ్ ఉంటుంది, స్పిన్నర్స్ అండ్ వైన్ మెచ్యూర్ లేట్ అని చెప్పి. వైన్ లాగే వయసు పైబడిన కొద్దీ స్పిన్నర్స్ కూడా చాలా బెటర్ అవుతారు. అండ్ కుల్దీప్ విషయంలో అదే జరిగింది. కుల్దీప్ ఆ ఇంజరీ బ్రేక్, అంటే ఇప్పుడు మొన్న గ్రాయిన్ ఇంజరీ కాదు, అంతకుముందు అతనికి ఇంజరీ అయింది ఒక 2 years బ్యాక్ అనుకుంటా. ఆ ఇంజరీ నుంచి అతను వెనక్కి వచ్చిన తర్వాత ఎన్సీఏలో అతను బాగా ట్రైనప్ అయ్యి వచ్చాడు. అప్పుడు అతను తన వేరియేషన్స్ అవి డెవలప్ చేయాలి. అతని పేస్ కూడా, అంతమంది అంటే హీ యూస్ టు బి వెరీ స్లో త్రూ ద ఎయిర్. సో అతనికి ఎన్ని వేరియేషన్స్ ఉన్నా అది ఇన్ ద ఎయిర్ అతను స్లో కాబట్టి బ్యాట్స్మెన్కి టైం దొరికేది అతని వేరియేషన్స్ పసిగట్టడానికి. కానీ ఇప్పుడు అతను ఈజ్ మచ్ క్వికర్ త్రూ ద ఎయిర్. అండ్ అతను ఏంటంటే చాలా కామ్గా ఉన్నాను. ఈ మధ్య ఒక పాడ్కాస్ట్లో అతను చెప్పాడు, నేను ఇప్పుడు చాలా కామ్గా ఉన్నాను, అంటే కంగారు పడుకోదు బౌలర్, కామ్గా ఉన్నాను. తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు అవుట్ థింక్ ద బ్యాట్స్మెన్, అవుట్ విట్ ద బ్యాట్స్మెన్. అంటే బ్యాట్స్మెన్ నెక్స్ట్ ఏ షాట్ ఆడబోతాడో ఇప్పుడు నాకు తెలుస్తుంది. అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే స్పిన్నర్స్ ఆ స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటారు, జిత్తులు డెవలప్ చేసుకుంటారు, కొత్త ఎత్తుగడలు, ప్లస్ వాళ్ళకి బ్యాట్స్మెన్ మైండ్ని రీడ్ చేసే ఒక ఎబిలిటీ కూడా వస్తుంది. అది వచ్చింది కుల్దీప్. అందుకే ఆఫ్ లేట్ కుల్దీప్ హ్యాస్ బిన్ వెరీ వెరీ గుడ్. సో 13 టెస్ట్ మ్యాచ్లో 56 wickets తీశాడు. యావరేజ్ 22 ఉంది, వెరీ గుడ్ యావరేజ్. 22 యావరేజ్ ఇస్ వెరీ గుడ్. అండ్ 56 wickets ఇన్ 13 టెస్ట్ మ్యాచెస్. అంటే కొన్ని ఇండియాలో మీకు అనుకూలమైన పిచ్చెస్ ఉంటాయి, బట్ జనరలీ హీస్ గుడ్. మనం ఇంగ్లాండ్తో లాస్ట్ టైం హోమ్ సిరీస్ ఆడినప్పుడు అతను 4 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో ధర్మశాల టెస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 wickets తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 2 wickets తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో టాప్ 6, దట్ ఇన్క్లూడ్స్ బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్, ఒలీ పోప్, వీళ్ళందరినీ అవుట్ చేశాడు. ఫస్ట్ 6 అవుట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా జో రూట్ని అవుట్ చేశాడు. సో హీ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ధర్మశాల టెస్ట్. ఆ సిరీస్లో ఐ థింక్ హీ హెస్ పిక్డ్ అప్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. 19 wickets అని తీశాడు 4 టెస్ట్ మ్యాచ్లో. 4 టెస్ట్ మ్యాచ్లో 19 wickets తీశాడు. ఇట్ వాజ్ వెరీ గుడ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఎట్ హోమ్. ఇప్పుడు ఇంగ్లాండ్లో అతను నేను చెప్పినట్టుగా ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు, దాంట్లో వికెట్ రాలేదు. బట్
ఇక్కడ ఇంగ్లాండ్లో ఈసారి అతను ఆడించాలి. ఈవెన్ మైకేల్ క్లార్క్ కూడా ఈ మధ్య అదే చెప్పాడు. అంటే ఇప్పుడే కదా ఐపీఎల్ టైంలో చెప్పాడు. ఐపీఎల్ టైంలో హీ హాస్ సీన్ ఐపీఎల్కి హీ డిడ్ కామెంటరీ. మైకేల్ క్లార్క్ ఫార్మర్ ఆస్ట్రేలియా క్యాప్టెన్ అండ్ గ్రేట్ బ్యాట్స్మెన్. అతను ఏం చెప్పాడంటే కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్లో ఆడించండి, కుల్దీప్ మీకు తురుపు ముక్కు అవుతాడని చెప్పాడు. నిజమే, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంగ్లాండ్ సమ్మర్ చాలా డ్రై సమ్మర్ ఉంది. పిచెస్ కూడా డ్రైగా ఉండే అవకాశం. మామూలుగా ఏంటంటే వెట్ సమ్మర్ ఉండి బాగా క్లౌడ్ కవర్ ఉంటే పేసర్స్కి హెల్ప్ ఉంటుంది. డ్రై సమ్మర్ ఉంది. ఆ డ్రై సమ్మర్లో కుల్దీప్ యాదవ్ని ఎక్కడో చోట మీరు అకామిడేట్ చేయాలి. కొంత రిస్క్ తీసుకోవాలి. అంటే మీ బ్యాటింగ్ ఆర్డర్ కనుక నెంబర్ 7 వరకు మీకు ఉన్న బ్యాటింగ్ అందరూ బాగా ఆడుతున్నారు, బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నారంటే మీకు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కోసం సేఫ్గా వెళ్లకుండా మీ మ్యాచ్ విన్నర్ని ఆడించుకోండి. పర్టికులర్లీ బుమ్రా మనకు తెలుసు 3 టెస్ట్ మ్యాచ్లే ఆడతాడు అని అంటున్నారు. అంటే 3 లేదా 4 ఆడతారు, 3 ఆడతాడు మోస్ట్లీ. బుమ్రా మీద రిస్క్ తీసుకోడు. బుమ్రా ఎక్కడెక్కడే ఆడట్లేదో దాని అర్థం ఏంటంటే ఆ పిచ్ పెద్దగా పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉండని చోట్ల అతను ఆడించారు. బహుశా ఆ 2 టెస్ట్ మ్యాచ్ల్లో కుల్దీప్ని ఆడించాలి. ఎందుకంటే బుమ్రా ఇస్ యువర్ నెంబర్ 1 మ్యాచ్ విన్నర్, సెకండ్ మ్యాచ్ విన్నర్ విల్ బి కుల్దీప్ని ఆడిస్తే మీకు డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. కొంతమంది ఫార్మర్ ఇంగ్లీష్ ప్లేయర్స్ కూడా ఏం చెప్తున్నారంటే జేమీ స్మిత్ హూ బ్యాట్స్ ఎట్ నెంబర్ 7 ఫర్ ఇంగ్లాండ్, వాళ్ళు ఎప్పుడు ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్స్ని వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేయలేదు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళే కాదు, టెయిల్ ఎండర్స్, ఇంగ్లాండ్ టెయిల్ కూడా అందరూ ఇప్పుడు ఆండర్సన్లు బ్రాడ్లు లేరు కదా, వాళ్ళెవరు కూడా ఇలాంటి రిస్క్ స్పిన్నర్ ఆడడంలో మనకి ఎప్పుడు ఉండే ప్రాబ్లం ఏంటి, టెయిల్ ఎండర్స్ మన ఇబ్బంది పెడతారు, ఫ్రస్ట్రేట్ చేస్తారు, చాలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారు. కానీ కుల్దీప్ మీకు ఆ టెయిల్ ఎండర్ వికెట్స్ ఖచ్చితంగా ఇస్తాడు, ఎందుకంటే అతనికి అవకాశం ఉంటుంది. అదే ఇంగ్లాండ్లో నేను చెప్పినట్టుగా కొన్ని పిచెస్, ఇప్పుడు మీకు సెకండ్ టెస్ట్ మ్యాచ్ బర్మింగ్హామ్లో జరగబోతుంది. అక్కడ అది పేస్కి అనుకూలంగా ఉంటుంది, బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది. కానీ స్పిన్నర్స్ కూడా పోను టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లీడ్స్లో అది కంప్లీట్లీ స్వింగింగ్ అండ్ సీమింగ్ ట్రాక్, అక్కడ ఐ డోంట్ వాంట్ కుల్దీప్ టు ప్లే. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో, థర్డ్ టెస్ట్ మ్యాచ్ అట్ లార్డ్స్లో కూడా మనం చూసాం కదా, మన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయినప్పుడు థర్డ్ డే ఈవినింగ్ నుంచి నేథన్ లైన్ వాజ్ టర్నింగ్ ద బాల్ స్క్వేర్. కొన్ని బాల్స్ అయితే ఆఫ్ స్టంప్ అవతల పడి లెగ్ స్టంప్ అవతల దాటిపోయి కీపర్ కూడా పట్టుకోలేక 4 బైస్ వెళ్ళిపోయిన సందర్భాలని. అంత స్క్వేర్గా టర్న్ అవుతుంది, బొంగరం తిరిగినట్టుగా తిరుగుతుంది అక్కడ బాల్. సో ఇట్ వాజ్ స్పిన్నింగ్ లైక్ ఎ టాప్. అలాంటి సిచ్యుయేషన్ మనం అంటే ఆ వేర్ అండ్ టేర్ చూస్తున్నాం. ఎందుకంటే ఇంగ్లాండ్లో గతంలో లాగా మనకి గ్రీన్ టాప్స్ ఇవ్వచ్చు, కానీ మొన్నట్లాగా ఒక బ్రౌన్ పిచ్ ఉంటే మీకు ఖచ్చితంగా బౌలర్ ఫుట్ మార్క్స్ నుంచి ఆ రఫ్ అనేది క్రియేట్ అవుతుంది. దాంట్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ని మీరు ఆడించాలి. ఓవల్ టెస్ట్ మ్యాచ్లో, లార్డ్స్లో, బర్మింగ్హామ్, అది ఎగ్స్బాస్టన్, అక్కడ ఈ మూడిట్లో ఎక్కడో చోట కుల్దీప్ని ఆడించాలి. వేరెవర్ బుమ్రా ఈజ్ నాట్ ప్లేయింగ్, మీకు ఆ వికెట్స్ ఇవ్వగల బౌలర్ కుల్దీప్ అవుతాడు. సో ఆ రిస్క్, ఆ గ్యాంబుల్ తీసుకోవాలి. జడేజా విల్ కాన్స్టెంట్ ఫిక్చర్, నో డౌట్. జడేజాతో పాటు, ఎందుకంటే జడేజా బ్యాటింగ్ మనకు చాలా యూస్ఫుల్. ఇంగ్లాండ్లో స్కోర్డ్ రన్స్ జడేజా ఉండగానే మీరు కుల్దీప్ని ఆడించుకునే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ విన్నింగ్ ద సిరీస్ గెలవాలని పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో ఉంటే కుల్దీప్ని ఏదో ఒక పాయింట్లో ఆడించాలి. సెకండ్ స్పిన్నర్ని కొన్ని చోట్ల ఆడించాలి. ఇప్పుడున్న డ్రై సమ్మర్, ఇంగ్లాండ్లో ఎప్పుడూ లేదు, వర్షాలు పడకుండా డ్రైగా ఉంది. చిన్న వర్షాలు పడుతుంది, కానీ చాలా ఎక్కువ వరకు ఓవర్కాస్ట్ ఉండి బాగా వర్షాలు పడే పరిస్థితి మనకు కనబట్లేదు. డ్రై సమ్మర్ ఉంది. మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇంగ్లీష్ సమ్మర్ ఆడుతున్నాం కాబట్టి కుల్దీప్ యాదవ్ని ఏదో ఒక పాయింట్లో ఆడిస్తే మనకి హీ విల్ విన్ యూ ది సిరీస్ అని నేను అనుకుంటున్నాను. మరి ఎక్కడ ఆడించాలి అనేది ఐ థింక్ గౌతమ్ గంభీర్, మన థింక్ ట్యాంక్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు, నాకంటే వాళ్ళకి బాగా తెలుసు. సో ఐ థింక్ దిస్ ఇస్ మై ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.